శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్స్ ఇన్ కర్ణాటక. ఈ రోజు అయితే మనం మైసూర్ దగ్గరలో ఉన్న వన్ ఆఫ్ ద పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ టెంపుల్ అయిన శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాం. ఈ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి, అలాగే ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటి, అలాగే ఈ టెంపుల్ యొక్క విశేషాలు అన్ని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మైసూర్ నుంచి ఈ టెంపుల్ వచ్చేసి 28 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా బెంగళూరు నుంచి ఫ్రీక్వెంట్ గా మనకు బస్సెస్ అండ్ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా మేమైతే బెంగళూరు నుంచి ట్రైన్లో అయితే మైసూర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ 4 o'clock నుంచి ఎవ్రీ 1 hourకి అయితే మనకి ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ టికెట్స్ కూడా ఈజీగానే దొరుకుతాయి. జర్నీ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3 hours అయితే పడుతుంది. మేమైతే కాచిగూడ నుంచి మైసూర్ వెళ్ళే ట్రైన్కి అయితే రిజర్వేషన్ చేసుకున్నాం. అది వచ్చేసి కేఎస్ఆర్ బెంగళూరు వచ్చేసరికి 6:30 అయితే అవుతుంది. ఇంకా ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అవడం లేట్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ కేఎస్ఆర్ బెంగళూరు వెళ్తే దొరకదము అని డైరెక్ట్ కెంగేరికి అయితే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాం. ఇంకా లక్కీగా మాకైతే ట్రైన్ అయితే దొరికింది. మేమైతే 6 members అయితే వెళ్తున్నాం. కొన్ని ట్రిప్ మెమరీస్ డెస్టినేషన్లోనే కాకుండా ఇలాంటి జర్నీస్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేని మెమరీస్ అయితే ఉంటాయి కదా. ఇంకా మైసూర్ దగ్గరకు వచ్చేసాక స్టేషన్ దగ్గరలో అయితే ఆపేశాడు. అదిగో పక్కన అయితే తుమ్కూరు వెళ్ళే ప్యాసింజర్ అయితే వెళ్తుంది మైసూర్ నుంచి. ఇంకా మైసూర్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ప్రజెంట్ ట్రైన్ అయితే 1/2 hour డిలేలో ఉంది. యాక్చువల్గా ఆన్ టైమే వచ్చేసాం, బట్ అవుట్స్కట్స్లో అయితే 1/2 hour పైనే ఆపేశారు. ఇంకా ప్రజెంట్ అయితే మైసూర్ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ప్రజెంట్ మా ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1 మీదకి అయితే వెళ్తుంది. ఇంకా ప్లాట్ఫామ్ 2 మీద ఓల్డ్ బ్లూ కలర్ ట్రైన్ అయితే ఉంది. చాలా డేస్ అయింది ఈ బ్లూ కలర్ ట్రైన్ చూసి. ఇది ప్యాసింజర్ ట్రైన్ కాదు, ఏదో గూడ్స్ ట్రైన్ అనుకుంటా. ఇంకా ట్రైన్ అయితే దిగేసి బయటకి అయితే వచ్చేసాం. అదిగో చూస్తున్నారు కదా, అదే మైసూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. బయట నుంచి చూడడానికి అయితే ఈ విధంగా ఉంటది. యాక్చువల్ గా మేమైతే రెంట్ కి బైక్ తీసుకుని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. బట్ అక్కడ ట్యాక్సీ ఆయన అయితే మనిషికి 600 ఇస్తే మొత్తం ఫుల్ డే మీతోనే ఉండి మొత్తం చూపించి తీసుకొస్తా అన్నారు. ఇంకా ఎండ ఎక్కువగా ఉందని మేము కూడా ఓకే చెప్పేసాం. మాకైతే ట్రైన్ దిగిన దగ్గర నుంచి ఫుల్ ఆకలి అయితే వేస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కి అయితే తీసుకెళ్ళమని చెప్పాం. ఇంకా దగ్గరలో ఉన్న మద్దు టిఫిన్స్ కి అయితే తీసుకెళ్ళాడు. టిఫిన్ చాలా బాగుంటుందని చెప్పాడు. మేమైతే పూరి దోశ అన్నీ ఆర్డర్ చేసాం. టిఫిన్ అయితే బాగానే ఉంది. ఇంక బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా మాకు వచ్చిన డ్రైవర్ అంకుల్ అయితే సూపర్. ప్రతి ప్లేస్ చూపించి దాని గురించి అయితే ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యాక్చువల్గా మైసూర్లో అయితే చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 2-3 days పైనే పడుతుంది మైసూర్ మొత్తం కవర్ చేయడానికి. అలాగే మైసూర్ 3 days 2 nights ఏమేమి కవర్ చేయగలమో అన్నీ ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే తర్వాత అయితే చేస్తా. ఇంతవరకు చూస్తున్నారంటే మన వీడియో కొంత గొప్ప నచ్చింది అనుకుంటా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ప్రెజెంట్ మేమైతే మైసూర్ నుంచి ఒక 20 kilometers అయితే వచ్చాం. అదిగో కనిపించేదే కేఆర్ఎస్ డ్యామ్. ఇంకా ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక 8-10 kilometers అయితే ఉంటుంది. ఇంకా మైసూర్ నుంచే కాకుండా శ్రీరంగపట్నం నుంచి అయితే కూడా రావచ్చు. అప్రాక్స్ గా 25 kilometers అయితే ఉంటుంది. ఇంకా చాలా మంది శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ కి అయితే వస్తారు కదా, ఇంకా ఆ దర్శనం అయిపోయాక కూడా ఈ టెంపుల్ కి అయితే రావచ్చు. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ప్రెజెంట్ అయితే లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి, లోపల చాలా పార్కింగ్ స్పేస్ అయితే ఉంది. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా మంది ఓన్ కార్స్ లేదా క్యాబ్స్ లేదంటే బైక్స్లో అయితే వస్తున్నారు. బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే చూడలేదు. మేబీ చాలా మంది వస్తున్నారు కాబట్టి గ్యారంటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండొచ్చు. బట్ నాకైతే టైమింగ్స్ తెలియవు. మీరు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్లో షేర్ చేయండి. వెళ్ళే వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. ఈ టెంపుల్ అయితే మీరు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు, ఫ్లోటింగ్ టెంపుల్ ఇన్ కర్ణాటక అని. బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈ టెంపుల్ 3 sides అయితే ఫుల్ వాటర్తో అయితే ఉంటుంది. యాక్చువల్గా టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు. బట్ విజిట్ చేయాలంటే బెస్ట్ టైం వచ్చేసి ఈవినింగే. ఆ టెంపుల్ చుట్టూ వాటర్, ఆ చల్లని గాలి, బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది అక్కడ. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు అయితే క్లోజింగ్ టైం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. ఎగ్జాక్ట్ 6 అయితే ఎవరిని అలౌ చేయట్లేదు. సో 1 hour కానీ 2 hours ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. సో 2 hours ప్లాన్ చేసుకుంటే టెంపుల్ దగ్గర ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఈ టెంపుల్ మొత్తం హొయసల ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంటుంది. సో ప్రతి స్టోన్ డిజైనింగ్ అయితే చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఇంకా గోపురం దగ్గర నుంచి లోపలికి వెళ్తుంటే ఫుల్ పాజిటివ్ వైబ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇంకా టెంపుల్ లోపల అస్సలు ఫోన్ అయితే యూజ్ చేయకూడదు. ఇంకా టెంపుల్ లోపల గర్భగుడిలో అయితే శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్న రూపంలో వేణుగోపాల స్వామిగా దర్శనం అయితే ఇస్తారు. అలాగే లోపల మెయిన్ టెంపుల్తో పాటు చుట్టూ చాలా చిన్న చిన్న ఆలయాలు అయితే ఉన్నాయి. అందులో వివిధ దేవతామూర్తులను అయితే ప్రతిష్ఠించారు. లోపల మొత్తం 46 చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. అందులో లక్ష్మీదేవి 8 రూపాలు, అలాగే సప్తనదుల దేవతామూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. అలాగే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయ స్వామి, ఆంజనేయ స్వామికి అయితే ప్రత్యేకంగా చిన్న దేవాలయం
దేవాలయాలు అయితే ఉన్నాయి. అలాగే 7 మహర్షుల విగ్రహాలతో పాటు నవగ్రహ మండపం అయితే కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా లోపలైతే చాలా సైలెంట్‌గా ఉండడం వల్ల ఫుల్ డివోషనల్ వైబ్ అయితే బాగా ఫీల్ అవ్వచ్చు. అలాగే దర్శనం చేసుకున్నాక కొంచెం సేపు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేయడానికైతే మనకి చాలా ప్లేస్ అయితే ఉంటది. యాక్చువల్‌గా ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉండేది కాదంట. కన్నమ్మడి అనే విలేజ్‌లో ఉండేదంట. 1930లో కేఆర్ఎస్ డ్యామ్ కట్టేటప్పుడు ఆ ఊరితో పాటు ఈ టెంపుల్ కూడా మునిగిపోయిందంట. ఇంకా ఆ ఊరు మునిగిపోయాక ఆ ఊరు ప్రజలందరూ వేరే చోటకొచ్చేసి అదే ప్లేస్‌ని న్యూ కన్నమ్మడి అని పిలిచేవారంట. ఇంకా ఆఫ్టర్ 70 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 2000 ఆ టైంలో ఆ మునిగిపోయిన టెంపుల్ నుంచి ప్రతి రాయిని, శిల్పాన్ని తీసుకొచ్చి ఈ న్యూ కన్నమ్మడి విలేజ్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి ఈ టెంపుల్‌ని అయితే కన్‌స్ట్రక్షన్ చేశారు. దాదాపు 70 ఇయర్స్ ఈ గుడి అయితే కావేరీ నది నీటిలో అయితే మునిగి ఉంది. అయినా సరే అక్కడ స్టోన్స్ కానీ, శిల్పాలు కానీ చెక్కు చెదరలేదంట. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆ హోయసలు వాడిన స్టోన్సే. ఈ స్టోన్స్ అయితే వాటర్‌ని తట్టుకొని కాలంతో పాటు స్ట్రాంగ్‌గా అవుతాయంట. మీరు గానీ మైసూర్ వస్తే తప్పకుండా ఈ టెంపుల్ విజిట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఎస్పెషల్లీ ఈవినింగ్ టైమ్స్. సో ఇవండి మైసూర్ దగ్గర ఉన్న ఈ అద్భుతమైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ విశేషాలు. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏమైనా ఉంటే మీ ఫీడ్‌బ్యాక్‌ని కమెంట్‌లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్‌లో ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బై బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.